దేవుని నామమున స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలిందాం సేపు. మరి ఆయాధిపతుల గ్రంథంలో సంసోను గురించి, సంసోను గుంట నక్కమ పట్టుకుని దివిటీలు కట్టి శాలలో వదిలేశాడు కదా. ఆ సేలన్నీ పాడైపోయినాయి, అండిపోయినాయి. ఇది ఎవరు చేశారా అని ఫిలిష్తీయులు అనుకుంటూ ఈ సంసోను అనేది చేసి ఉంటాడు అని వాళ్ళు అనుకున్నారు. అనుకున్నప్పుడు ఇక వెళ్ళిపోయి ఒకసాట కూర్చున్నాడు. ఒక బండ సాటిని, ఈతమని బండ సాటిని కూర్చున్నాడు సంసోను. అక్కడ ఉండేటప్పటికి ఫిలిష్తీయులు వచ్చారు అనుకోకుండా. వచ్చేటప్పటికి అక్కడ ఏమీ లేదు, యుద్ధం చేస్తాకి ఏమీ లేకపోయేటప్పటికి అప్పుడు ఆయన చూసి జుట్టు ఇట్లా ఎరమూసుకుని అప్పటికి దేవుని ఆత్మ వచ్చింది. అక్కడేం దొరకలా. పచ్చి గాడి దవడ ఎముక, గాడిది దవడ ఎముక, పచ్చి గాడి దవడ దొరికింది. ఆ పచ్చి గాడిద దవడ ఎముక తీసుకుని 1000 మంది అర్థాలని చంపినట్టు ఆ బయలులో రాసి ఉంది. చంపి వాళ్ళందరూ కుప్పేసి అప్పుడు దాహం కొని అప్పుడు యెహోవాకు ప్రార్థన చేశాడనమాట. యెహోవా నాకు దాహం వేస్తుందా, నీళ్ళు కావాలని అప్పుడు ప్రార్థన చేశాడు. నేను ఇట్లా చనిపోతామేంటి, ఈ ఫిలిష్తీయులు ఎదుట ఎట్లాగా నేను ఎట్లా చనిపోతే మీకు అది ఇది కాదు కదా, నాకు నీళ్ళు కావాలి అని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు లేహీలో ఒక గోతిని నీ పక్కన ఏమన్నా గోతిని చీల్చమన్నాడు అనమాట. గోతిని చీల్చాడు అనమాట, గొయ్యేసాడు. ఆ గోతిలో నుంచి మధురమైన జలాలు వచ్చినాయి పైకి. వచ్చేటప్పటికి అప్పుడు సంసోను ఆ నీళ్ళు తాగి తెప్పరిల్లి అప్పుడు మరలా ఈ భార్య ఉంది కదా అక్కడ వచ్చాడు. వచ్చేటప్పటికి ఆ భార్య దగ్గరికి వెళ్దామని వెళ్తుంటే ఈ వాళ్ళ నాన్న అడ్డుకున్నాడు అనమాట. అడ్డుకుని ఏంటి ఎక్కడికి వెళ్తామంటే నా భార్య దగ్గరికి వెళ్తామంటే నువ్వు ఇక నిత్యంగా నీవు రావనుకుని ఇక కోపించుకుని వెళ్ళిపోయామము, ఇక రావేమో అనుకుని నీ స్నేహితుడికి ఇచ్చేసాను ఆవిడ్ని, ఈ భార్యని అనేటప్పటికి ఆయన కోపం తెచ్చుకోవద్దు, వాళ్ళ చెల్లి ఒకటి ఉంది కదా చక్కగా ఉంటుంది, దాన్ని నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అనేటప్పటికి ఇంకా మైండ్ లేకుండా సంసోను ఇక వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు అన్నమాట. అట్లా వెళ్ళిపోయి మంచి లేకుండా వెళ్ళిపోతున్నాడు. ఓ పక్కేమో ఫిలిష్తీయులు సంసోను ఎక్కడ దొరుకుతాడా పట్టుకుందామని చూస్తున్నారు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సంసోను మనశ్శాంతి లేక అటెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్నమాట. వెళ్ళిపోయేప్పటికి ఆ ఫిలిష్తీయుల్లో ఒక ఆవిడ్ని చూశాడు. దెలీలా అని ఒక ఆవిడని చూశాడు అన్నమాట. ఆవిడ సంసోనుకి నచ్చింది. నచ్చేటప్పటికి ఆవిడింటికి వెళ్ళాడు అన్నమాట. ఆవిడింటికి వెళ్ళి ఆవిడింటికాడే ఉంటున్నాడు. ఉంటుంటే ఈ సంసోను ఎక్కడున్నాడా అని ఈ ఫిలిష్తీయులు ఎత్తుకుంటే ఎక్కడ జాడ దొరకల. చివరికే దెలీలా ఇంటికాడ ఉన్నాడని తెలుసుకుని వీళ్ళు దెలీలాకి కబురు పంపారు. నీకు డబ్బులు ఎంత కాబట్టి అంత ఇస్తాం, నీ దగ్గరున్న సంసోను మాకు కావాలి, మమ్మల్ని ఇట్లాగా తెగ బాధ పెట్టాడు.
మనం బాధ పెట్టాడు. ఆ సంసోన్ని మేము చంపాలి, ఆ సంసోన్ మాకు కావాలి, నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తాం అని చెప్పారన్నమాట. ఢిల్లీకి వెళ్ళాకి చెప్పేటప్పటికి అది ఏమన్నా కొన్ని ఈ భార్య కనుక పని ఆవిడకి ప్రేమంటకి ఏదో వచ్చాడో ఉంటున్నాడు ఆమెను ప్రేమించి అంటే ఆవిడ ఏం చేసింది, డబ్బులకి ఆశపడి ఇక వీళ్ళకి అప్పచెప్పాలని నిర్ణయించుకుని ఆ సంసోన్ని అడుగుతూ మొదలెట్టింది. నీ బలమంతా ఏంది, ఎక్కడుంది, చెప్పు అంటుంది. చెప్పు అన్నప్పుడు అర్థం చేసుకోవాలి కదా సంసోను. ఈవిడ ఎందుకు అడుగుతుంది, ఇట్లాగా బలం ఎక్కడుందని అడుగుతుంది, ఈవిడ ఎందుకు అడుగుతుంది, శత్రువు కానీ అప్పుచెప్పుద్దా ఏంటి అని అనుకోవాలి కదా. అనుకోవాలా, పాపంలో పడిపోయాడు, ఆ ఢిల్లీలో మైకంలో ఉండిపోయాడు. ఇకేమో తెలుస్తుంది ఆయనకి. ఆ ఢిల్లీలో మైకంలో ఉండిపోయి ఆ ఢిల్లీలో ఏం చెబితే అది చేత ఆవిడ దగ్గరే ఉంటున్నాడు అన్నమాట. ఆవిడ దగ్గర ఉంటుంటే ఈవిడేమో ఆ ఓకు అడుగుతుంది, ప్రతిరోజు అడుగుతుంటే అన్నాడు, ఏమి లేదు, కొత్త తాళ్ళు తెచ్చి నన్ను నిర్బంధ సువ్వలు తెచ్చి నన్ను బంధిస్తే నేను నా బలహీనలు అయిపోతాను నేను అని చెప్పాడు. చెబితే అప్పుడు నిర్బంధ సువ్వలు తేమని కౌరం తెస్తుంది వాళ్ళకి, ఫిలిస్తీన్కి నిర్బంధ సువ్వలు తెస్తారన్నమాట. తెస్తే ఆ నిర్బంధ సువ్వలైతే బంధించినా కానీ బంధించి ఈవిడ పక్క తప్పుకుని సంసోను నీ మీదకే ఫిలిస్తీన్లు వస్తున్నారు, నీ మీద పడుతున్నారా అనేటప్పటికి ఈ జుట్టు ఎరమూసుకునేటప్పటికి బలం వచ్చేసింది, దేవుడి ఆత్మ వచ్చింది. దేవుడి ఆత్మ వచ్చేసి ఎక్కడ ఏరియా అని అలాంటి పడుతుంటే వాళ్ళు దొరకలా, వెళ్ళిపోయారు. అది జడితే వచ్చారు అసలు. ఇప్పుడు అందుకని జడితేనే వచ్చారు వాళ్ళు. సంసోన్ అంటే వాళ్ళకి దడ, జడితే వచ్చారు. అట్లా అంటే సంసోన్కి దొరకకుండా పారిపోయేటప్పటికి ఆ 2వ రోజు ఏం చేసింది, ఢిల్లీలో నువ్వు నన్ను ప్రేమించావంటున్నావు, అంత అబద్ధమే, ఏది నిజం కాదు, నువ్వు నన్ను ప్రేమిస్తే ఇలా నన్ను మోసం చేస్తావా అని చెప్పింది. మోసం చేస్తావంటే ఏం మోసం చేశాడో, సంపదాగే నువ్వు ఆ రహస్యం చెబితే ఆయన రహస్యం చెబితే అప్పుడు మంచోడా, ఈవిడ డబ్బుల కోసం ఈవిడి. ఈ సంసోన్ ఏమో అక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాడు, ఆవిడ ప్రేమలో పడిపోయాడు అన్నమాట. పడిపోయి బయటికి వెళ్ళలేకపోతున్నాడు. ఈ లోక ప్రేమల్లో పడితే అంతే, బయటికి వెళ్ళలేక ప్రాణమన్నా పోగొట్టుకుంటాకి రెడీ అవుతారు, కానీ ఆ ప్రేమని విడిచి వెళ్ళలేరు. ఆ ప్రేమ అలాంటి ప్రేమ, ఈ లోకల్ ప్రేమ ఆకర్షిస్తుంది, శరీరం ఆకర్షణలో ఉండిపోతారన్నమాట. ఇక అడుగుతుందో ఎందుకు అడుగుతుందో ఏంటో అని ఆయన తెలుసుకోకుండా ఇక ఆవిడ దగ్గరే బానిసలాగా పడి ఉన్నాడు అన్నమాట. పడి ఉండి మళ్ళీ 2వ రోజు నేను చెప్పాడు, నా ఏమి లేదు, కొత్త తాళ్ళు తెచ్చి నన్ను బంధిస్తే నేను బలహీనలైపోతాను అని చెప్పాడు అన్నమాట. చెప్పేటప్పటికి అప్పుడు ఫిలిస్తీన్లు మళ్ళీ చెప్పింది, కౌరంపించింది, ఈసారి రాయండి, నేను కనుక్కున్నాను, కొత్త తాళ్ళు తెచ్చి బంధిస్తే కొత్త తాళ్ళతో బలహీనైపోతాడంట అని చెప్పింది. కొత్త తాళ్ళు ఎన్ని కావాలంటే అన్ని పట్టుకెళ్ళి అన్నాడు. వాళ్ళు పట్టుకెళ్ళి అన్నారు. అన్ని పట్టుకెళ్తే ఈ తాళ్ళతో బంధించి మళ్ళీ పక్కన ఉండి సంసోను ఫిలిస్తీన్లు వచ్చి మీద పడుతున్నారు అని చెప్పేటప్పటికి అప్పుడు లెగిసి ఇట్లా జుట్టు ఎరపూసుకున్నాడు బట్ట. ఎరపూసుకునేటప్పటికి అప్పుడు దేవుడి ఆత్మ వచ్చేసింది. దేవుడి ఆత్మ వచ్చేసి ఎవరో ఎక్కడ ఏది అని చూస్తుంటే ఎవరో ఆ చాట్ ఎవరులారా భయపడతా వచ్చారో
సాటున ఉన్నారు. ఈయన లేచి అప్పుడు వాళ్ళు పారిపోయారు అన్నమాట. అట్లాంటి ఇదిలో ఉండి సంసోను ఆవిడ్ని వదలక ఆవిడేమో సంసోను పట్టియాలని ఇట్లా జరుగుతూ ఉండగా దేవుడు దేవుని కాడ మర్చిపోయాడు. దేవుడు ఆజ్ఞలో మర్చిపోయాడు అన్నమాట. మర్చిపోయి ఆవిడ మైకంలో ఉండిపోయాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అట్లా ఉండకూడదు. మనం లోకంలో ఉంటే అలాగే లోకాసుల్లో పడిపోతే ఇదే మైకం కమ్మేసి మనం దేవుడి పరిశుద్ధత పోగొట్టుకునే స్థితి. ఇప్పుడు మనం దేవుని బిడ్డలో మనం ఆత్మీయంగా సాగుతాం అనుకో, అది సైతాన్ని చూద్దాయి. ఎప్పుడు పడేద్దామా వీళ్ళని ఆత్మీయ జీవితంలో లేకుండా ఎప్పుడు పడేసేద్దామా అని చూద్దామట. అట్లా చూసి మనల్ని ఆవిడ సైతాన్ని వశం చేసుకుంటుంది అన్నమాట. సైతాను ఢిల్లీల రూపంలో వచ్చింది, సంసోను దగ్గర ఉంది. కానీ సంసోను గ్రహిస్తలా. సంసోను ఏంటి, ఆవిడ ప్రేమలో పడిపోయి ఆ ప్రేమను విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నాడు. అట్లా ఉంటా ఉండగా వాళ్ళేమో మాకు రమ్మని చెబుతావు, అతనేమో బలం ఎక్కడుందో నీకు చెబుతలేదు, సరిగ్గా మమ్మల్ని ఇట్లా ఇచ్చేస్తున్నావు నువ్వు అని అంటుంటే వాళ్ళేమో ఈసారి తెలుసుకుంటా అని అంటుంది ఆవిడ. అట్లా ఉండగా ఇప్పుడు వేశ్య ఏముంది, వేశ్య పట్టి తాగి చూద్ది. మనం చనిపోయితే ఆవిడకి ఎందుకు, బతికితే ఆవిడకి ఎందుకు, ఆవిడ కావాల్సింది డబ్బు. అదే భార్య అయితే పట్టేదు. ఎందుకు పట్టేస్తుంది భార్య? ఇంకా అవసరం వస్తే ఎదురు తిరుగుద్ది వాళ్ళకి, నా భర్తతో మీకేం పని అని. అట్లాగే ఇతనేమో భార్యను వదిలిపెట్టేసి ఒక వేశ్య చేరి ఆవిడ ప్రేమలో పడి ఇలా అన్నీ మర్చిపోయాడనమాట. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కాడ మర్చిపోయాడు. దేవుడు ఎందుకు జన్మింపజేశాడో, పెళ్లి స్త్రీల నుంచి ఇశ్రాయేల్ని కాపాడతాకి జన్మింపజేశాడు సంసోన్ని. ఆ మాట మర్చిపోయి ఇట్లా చేస్తున్నాడు అనమాట. అట్లా బానిసత్వంలో ఉండిపోయాడు. అట్లా మనం కాడ దేవుడి బిడ్డలం లాగానే ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి. మనం ఈ లోకాసుల్లో పడకూడదు. లోకాసుల్లో పడ్డామనుకో సైతాన్ ఆకర్షిస్తుంది, రంగులు అవి చూపిస్తుంది అన్నమాట. ఆ రంగులు చూసి మనం మోసపోయామనుకో ఊరికినే సులువుగా సిక్కులు పెట్టే సైతాను మనల్ని ఎప్పుడు అవకాశం కుదురుతాన్ని చూద్దామట. ఆ సైతానికి అవకాశం ఇవ్వకూడదు. మనం ప్రార్థన చేసుకుంటూ మనం దేవుడి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే అప్పుడు మన దగ్గర వస్తే కానీ సైతాన్ని జరుగుతుంది. అలాంటి జీవితం మనం జీవిస్తూ ఆయనలో ముందుకు సాగుతాం. దేవుడి చిన్న మాటలు దీవించరు గాక. ఆమెన్. తండ్రి యేసయ్య మీలో ఎలా ఉండాలో తండ్రి తెలియపరిచి మా దీవాన్ని స్తోత్రమునయ్య. పాపం జోలికి వెళ్ళకుండా తండ్రి నాయన పరిశుద్ధంగా జీవించాలని తండ్రి నాయన మిమ్మల్ని అనుసరించుకొని మేము జీవించుకోవాలని. పాపం జోలికి వెళ్తే నాయన నా పాపాన్ని మమ్మల్ని పట్టుకుంటుందని తండ్రి. ఆ పాపం అంటే ఏంటి, పాపమని ఆయన మరణానికి అప్పగిస్తుందని తండ్రి తెలియపరిచి మా దీవాన్ని స్తోత్రము నాయన. అలా వెళ్ళకుండా ఆత్మీయంగా మీలో ఆయన మేము వర్ధిల్లే జీవితం మాకు అనుగ్రహించి మీలో బలపరిచి కాపాడి సహాయం చేయమని స్నామలో ప్రార్థన చేసి అడుగుపెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె సహాయం చేస్తున్నా స్తోత్రం చెల్లి పరమ తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుడి ప్రేమ కుమారుడు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అనుశాసం ఇక్కడ చేరిన ఆగుణ లోకంలో సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించుగాక. ఆమెన్.